అమెరికాలో తెలంగాణ మంత్రికి షాక్. భారీగా నగదు తీసుకెళ్లారంటూ ఇమిగ్రేషన్ అధికారుల ఆరా. గంటకు పైగా ప్రశ్నలు. కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లిన దక్షిణ తెలంగాణ మంత్రి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వ్యవహారం. ఇంత డబ్బు ఎందుకు, నగదు మూలం, అవసరంపై అధికార ప్రశ్నలు. మంత్రి కుటుంబంపై ఇప్పటికే పర్సంటేజీ ఆరోపణలు. తాజా పరిణామంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. అయ్యో, మంత్రి కుటుంబంపై ఇప్పటికే పర్సంటేజ్ ఆరోపణలు అంటే ఎవరెవరు ఎంత తీసుకుంటున్నారో తెలుసుగా మీకు. టేబుల్ వేసుకొని మినిమం 10% వస్తేనే మనం బిల్లులు క్లియర్ చేస్తాం. మరి అవినీతి అక్రమాలు చేసిన అధికారులను పట్టుకొని జైలుకు పంపిస్తున్నారు. చెంచల్గూడ, చెర్లపల్లి జైలుకు పంపిస్తున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి మన మంత్రులు అవినీతి చేస్తే మరి వాళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదు? మన సోదరులు అవినీతి చేస్తే వాళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదు? అట్టెట్టుంటుంది మనం రాజకీయ నాయకులు. మా దగ్గర పైసలు ఉంటేనే కదా మళ్ళీ రాజకీయం చేసేది. తెలంగాణ మంత్రికి షాక్ ఇచ్చింది. ఎందుకు పేరు పాడైపోయింది మీకు తెలుసు, నాకు తెలుసు. ఇదేనానే తెలంగాణ మంత్రి? తెలంగాణకు చెందిన ఓ దక్షిణ తెలంగాణ మంత్రి అమెరికా పర్యటనలో ఇమిగ్రేషన్ అధికారుల ప్రశ్నలతో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కుటుంబ సభ్యులతో కలిసి 2 వారాల క్రితం అమెరికా వెళ్ళిన సదరు మంత్రికి అక్కడ విమానాశ్రయంలో భారీ మొత్తంలో నగదు తీసుకెళ్లిన అంశంపై అధికారులు గంటకు పైగా ప్రశ్నించినట్లు సమాచారం. ఈడ పైసలు మొత్తం సంపాదించుకొని అమెరికాలో పెట్టుబడులు పెట్టడానికి తీసుకుపోయింది. ఇంత పెద్ద మొత్తంలో నగదు ఎందుకు తీసుకువచ్చారు అంటూ ఆ ఇమిగ్రేషన్ అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తుంది. నగదు ఎక్కడి నుంచి వచ్చింది, అమెరికాకు ఎందుకు తీసుకొచ్చారో, దాని అవసరం ఏమిటి వంటి అంశాలపై ప్రశ్నలు సంధించినట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో సదరు మంత్రి కొద్దిసేపు ఇమిగ్రేషన్ వద్దే ఉండాల్సి వచ్చిందన్న వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2 వారాల తర్వాత బయటికి కుటుంబంతో కలిసి అమెరికాకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. అయితే అప్పట్లో విషయం బయటికి రాకపోగా 2 వారాల తర్వాత రాజకీయ వర్గాల్లో చర్చకు రావడం ఆసక్తికరంగా మారింది. అసలు ఎంత మొత్తం నగదు తీసుకెళ్లారో, అధికారులు ఏం తేల్చారు, ఎలాంటి వివరణ ఇచ్చారు అన్న అంశాలపై స్పష్టత రావాల్సింది. పర్సంటేజీ ఆరోపణల మధ్య మరోవైపు సదరు మంత్రి ఆయన కుటుంబ సభ్యులపై తెలంగాణలో గతంలో పలు పర్సంటేజ్ ఆరోపణలు వచ్చినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా ఎయిర్పోర్ట్లో నగదు వ్యవహారంపై వచ్చిన సమాచారం మరింత చర్చకు దారితీస్తుంది. అయితే ఇమిగ్రేషన్ ఘటనపై అమెరికా అధికారుల నుంచి కానీ, సదరు మంత్రి నుంచి కానీ అధికారిక ప్రకటన వెలువడలేదు. అందువల్ల ప్రస్తుతం ప్రచారంలో ఉన్న అంశాలను అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది. నిజంగా ఎంత నగదు ఉంది, ఎందుకు తీసుకెళ్లారు, అధికారులు ఎందుకు అంతసేపు ప్రశ్నించారు అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. టేబుల్ వేసుకొని కుటుంబ సభ్యులు తీసుకొని 10% లావో, నేను 6% తీసుకుంటా, లేదంటే నేను 8% తీసుకుంటా, నువ్వు ఒక 2% తీసుకో, బిల్స్ క్లియర్ చేయి. ఇది కాంగ్రెస్లో ఉన్నాయి. ఇంత ఓపెన్గా అందరికీ తెలిసిన తర్వాత ఎందుకు ఈ మంత్రుల పైన వీళ్ళపైన చర్యలు తీసుకోరు? ఉండాలి కదా చర్యలు, అది లేదు. ఇది మన మంత్రి గారి పనితనం అని చెప్పుకోవచ్చు. మన మంత్రి గారి పనితనం. ఈరోజు మా సిరాచుకు అద్భుతం. కాంతారావు అరెస్ట్ కాలేదంట. చక్రాలపై కలలు విషాదంలో ముగిసిన ప్రయాణం. హిందూ ముస్లిం భేదం లేదంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నినాదాల నడుమ వందే మాతరంతో ముగింపు. 19 రోజుల సమావేశాలకు తెర. ఉభయ సభలు నిరవధిక వాయిదా. 12 కీలక బిల్లులు ఆమోదం. చివరి రోజు ప్రతిపక్షాల ఆందోళనతో దద్దరిల్లిన పార్లమెంట్. మొత్తం మీద ఎవడన్నా వందే మాతరం పాడకపోతే తాట తీస్తారంట. ఇక